క్రీస్తుని నువ్వు ఈ లోకానికి చూపించగలిగావా అంటే ఎలా చూపించాలండి క్రీస్తుని? నా శరీరాన్ని కోసేయాలా? నా రక్తాన్ని అంత బయటికి తీసి చూపించాలా? అవసరం లేదు. నీ ప్రవర్తన, నీ జీవితం, నీ బ్రతుకు క్రీస్తును ప్రతిబింబింప చేయాలా? అనుదినము నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపు క్రీస్తుకు కలిగిన మాదిరిని ఈ లోకములో చూపించాలా? మనంతరం ఎవరు అంట? ఆయన జిరాక్సులు అంట. దేవుణ్ణి ఎవరు చూడలేదు కాబట్టి నీవు ఈ లోకానికి ఆ గాడిద ఏ విధంగా క్రీస్తును మోసుకెళ్ళిందో నీవు కూడా ఆ విధంగా చూపించినప్పుడే ఆ కింగ్ని నువ్వు ఈ లోకానికి చూపించగలవు. ఆమెన్ హల్లెలూయా. ఆ కింగ్ని, నా రాజు, మన రాజు, ఆ రాజుని ఈ లోకానికి నువ్వు చూపించాలంటే నువ్వు ఆయన మోయాలా? ఆయన మోసినప్పుడు నీలో భారం ఉంటుంది. ఆయన మోసినప్పుడు నీలో కొద్దిగా ఇబ్బంది కలగొచ్చు. నిన్ను కొంతమంది అవహేళన చేయొచ్చు, నిన్ను కొంతమంది దూషించవచ్చు. నన్ను కూడా దూషించారా? టెన్షన్ పడొద్దు. నువ్వు నీతిని, సత్యాన్ని ఎప్పుడైతే అనుసరిస్తావో ఆ రోజు నిన్ను దూషిస్తారు. కానీ నువ్వు నన్ను మొయ్యాలి, కానీ నువ్వు నన్ను భరించాలి. ఎందుకనంటే లోకంలో ఎవరైనా సరే నన్ను చూడాలంటే నీవు నన్ను ప్రదర్శించాలా. నీవే కట్లతో ఉంటే, నీవే బంధకాల్లో ఉంటే, నీవే ఇంకా దుర్నీతి పాపములో నుంచి బయటికి రానట్లయితే ఏ విధంగా నువ్వు దేవుని చూపించగలవు? ఈరోజు చాలామంది బంధకాల నుంచి విడిపింపబడి మరలా సాతానికి చోటిస్తే ఆడేం చేస్తాడంట? ఆ హృదయంలో క్రీస్తు ప్రభు లేనప్పుడు ఏమవుతాడు? వాడు మరలా 7 దురాత్మలు పట్టుకొస్తాడంట.